హైదరాబాద్ నగరం మరోసారి భారీ అగ్ని ప్రమాదంతో ఉలిక్కిపడిందని చెప్పొచ్చు. కూకట్పల్లి పరిధిలోని మూసాపేట్ గూడ్స్ షెడ్ ప్రాంతంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ వాహనాల గోదాంలో ఈ మంగళవారం మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు భారీగా ఎగసిపడడంతో ఆ ప్రాంతమంతా కూడా దట్టమైన నల్లటి పొగతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ విజువల్లో కూడా మనం చూడొచ్చు క్లియర్ గా. గోదాంలో ఉన్న బ్యాటరీల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. అక్కడ స్థానికులు మంటలను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఈ ప్రమాదంలో దాదాపుగా 50కి పైగా ఎలక్ట్రిక్ వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం అయితే అక్కడ జరగలేదని కూడా మనకు తెలుస్తుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్పటికే అప్రమత్తమయ్యారు. 4 ఫైర్ ఇంజన్లతో రంగంలోకి దిగిన సిబ్బంది మంటలను ఆర్పేందుకు కూడా తీవ్రంగా శ్రమించారు. దట్టమైన పొగ కారణంగా సిబ్బందికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది అక్కడ. అయినా గంటల తరబడి పోరాడి మంటలనైతే అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం మంటలు ఆగిపోయినా అక్కడ భారీగా పొగ అయితే వెలువడుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో గోదాంలో ఎవరైనా సిబ్బంది ఉన్నారా లేదా అనే కోణంలో పోలీసులు కూడా ఆరాధిస్తూ ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరుగుండొచ్చని కూడా ఒక ప్రాథమికంగా అనుమానిస్తూ ఉన్నారు. అయితే పూర్తి వివరాలు ఇంకా కూడా తెలియాల్సింది. ఈ గోదాంలో విద్యుత్ పరికరాలు, బ్యాటరీలు అధికంగా ఉండడమే ప్రమాద తీవ్రతకు కారణమని ఫైర్ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, నిల్వ విషయంలో సంస్థలు ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా ఈ ఘటన మరోసారి ఇక్కడ నిరూపిస్తూ ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి గోదాం నిర్వాహకులను అయితే విచారిస్తూ ఉన్నారు. నిబంధనల ప్రకారం అగ్నిమాపక రక్షణ చర్యలు గోదాంలో ఉన్నాయా లేదా అన్నది అధికారులు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలోని వ్యాపార సంస్థల యాజమాన్యాలు భయాందోళన చెందుతూ ఉన్నారు. మరోవైపు గోదాం పరిసరాల్లో ఉన్న ఇతర షెడ్లకు మంటలు వ్యాపించకుండా ఉండడంతో పెద్ద ముప్పు తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నష్టానికి సంబంధించి పూర్తి అంచనా రావడానికి కొంత సమయం పట్టే అవకాశం కూడా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల గోదాములకు సంబంధించి నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, లేకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని కూడా విశ్లేషకులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తు తర్వాత స్పష్టంగా తెలిసే అవకాశం కనిపిస్తోంది.